జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అండ్ ఇతర ప్రముఖులందరితో కూడా అంటే ఎలక్షన్స్లో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళందరితో ఒక రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కేటీఆర్ చెప్పిన పాయింట్స్ చెప్తాను. ఒకటి, పోల్ మేనేజ్మెంట్ మనం సరిగ్గా చేయలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ చేసిన పోల్ మేనేజ్మెంట్ను ఎదుర్కోలేకపోయాం. తర్వాత పార్టీలో కోఆర్డినేషన్ లేకుండా పోయింది. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందిన స్థానిక కార్యకర్తలకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులకు మధ్య సమన్వయం లేకుండా పోయింది. అండ్ కోవర్టుల వల్ల పార్టీ దెబ్బతిన్నది. అంటే మన విజయ అవకాశాలు దెబ్బతిన్నాయి. కోర్టుల కారణంగానే మనం ఓడిపోయాము. మా పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. అట్లాగే స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికను అంతగా పట్టించుకోలేదు. అండ్ సరే, నాయకుల మధ్య సమన్వయం లేదు. నియోజకవర్గంలో రెండవ శ్రేణి నాయకులు కరువయ్యారు. తండ్రి మరణించినప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పార్టీ కోసం ఆయన పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతాము. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మనం ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, తెలుగుదేశం ఈ 4 పార్టీలు కలిసి పనిచేశాయి. ఇవి కేటీఆర్ చెప్పిన పాయింట్స్. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్స్ను? ఇప్పుడు పార్టీ నాయకులకు అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి చెందిన నాయకులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు మధ్య సమన్వయం లేదు అంటే దీనికి బాధ్యులు ఎవరు? కేటీఆరే బాధ్యుడు. అట్లాగే పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయాము అంటే దానికి బాధ్యులు ఎవరు? కేటీఆరే బాధ్యుడు. అంటే పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి? లేకుంటే ప్రత్యర్థులు అంటే వాళ్ళ ప్రత్యర్థులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అని దానికి సంబంధించి మరి ముందస్తుగానే ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? ఆ ప్లాన్ చేయవలసిన వ్యక్తి ఎవరు అంటే కేటీఆర్. తర్వాత కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, టీడీపీ ఈ 4 కలిసి పనిచేసే అనడం అయితే ఇది మరి కేటీఆర్ అవగాహన అనుకోవాలా, లేకుంటే అవగాహన రాహిత్యం అనుకోవాలా, లేకపోతే ఈ 4 ఒకటే అని ఆయన చెప్పాలనుకున్నారా? ఏం చెప్పాలనుకున్నారు? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అయితే నామినల్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. సరే, మజ్లిస్ పార్టీ పోటీ చేయలేదు, బీజేపీ పోటీ చేసింది. బీజేపీకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. సో మరి ఈ 4 పార్టీలను కలిపి ఈ 4 పార్టీలు కలిసి పనిచేశాయని ఆయన ఎట్లా కంక్లూజన్కి వచ్చారో మనకు తెలియదు కేటీఆర్. అండ్ ఈ నియోజకవర్గంలో రెండో శ్రేణి నాయకులు కరువయ్యారని చెప్తున్నాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రెండవ శ్రేణి నాయకులు కరువయ్యారు అనేది ఒక పాయింట్. పోనీ తెలంగాణలో ఇంకొక ఏదైనా నియోజకవర్గంలో రెండవ శ్రేణి నాయకులు ఉన్నారా? ఉంటే వాళ్లను పార్టీ నాయకత్వం ప్రోత్సహించిందా? వాళ్ళని ఎవరన్నా పట్టించుకున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఆ 9.5-10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలే సామంతరాజులు, ఎమ్మెల్యేలే ఎక్కడికక్కడ ముఖ్యమంత్రులు. ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ, అయితే మంత్రి ఆర్ ఎమ్మెల్యే అతనే ముఖ్యమంత్రి ఆ కాన్స్టిట్యున్సీ వరకు. సో ఇది చాలామంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు చెప్తున్న మాట, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు చెప్తున్న మాట. అది అందులో అబద్ధమే లేదు. అందువల్ల ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడినా ఇది అన్ని కాన్స్టిట్యున్సీలకు, అన్ని నియోజకవర్గాలకు అప్లికేబుల్ అవుతుంది. ఒక జూబ్లీ హిల్స్లోనే రెండవ శ్రేణి నాయకులు కరువవడం కాదు, మిగతా చోట్ల ఉంటే ఆ రెండవ శ్రేణి నాయకులను పార్టీ కనుక నిజంగానే బాధ్యతగా పట్టించుకుంటే, వాళ్ళకు కావాల్సిన వనరులు సమకూర్చి ఉంటే అసలు 2023లో ఓడిపోయేదే కాదు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు మాత్రమే మాకు కావాలి, ఎమ్మెల్యేలు మినహా మాకెవరు వద్దు అనే వైఖరితో పార్టీ
వెళ్ళిందో, పార్టీ కొనసాగిందో, దానివల్ల ఈ అరిష్టాలన్నీ వచ్చాయి, ఈ కష్టాలన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి మాట మాట్లాడడం అనేది మరి అది ఏ రకంగా సమర్థనీయమో తెలియదు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? రెండవ శ్రేణి నాయకులు కరువయ్యారు అంటే రెండవ శ్రేణి నాయకులను మీరు తయారు చేసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంత లేదన్నా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కు పోటీ చేయడానికి కనీసం నలుగురు నుంచి ఆరుగురు ఉంటారు. ఆ సంఖ్య 4 నుంచి 6కు పైగానే ఉంటుంది కనీసం మినిమం. అంటే పొటెన్షియల్ కార్యకర్తలనండి, పొటెన్షియల్ నాయకులనండి. మరి బీఆర్ఎస్ పార్టీలో అటువంటి పరిస్థితి ఎందుకు లేదు? అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్న పనంతా ఏంటంటే, ఇక్కడ అంటే ఇక్కడ నేను కేటీఆర్ హైదరాబాద్లో, మిగతా చోట్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళే ఇంకా మొత్తం వ్యవహారం, వాళ్ళే పరిపాలన, వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు లూటీ చేయొచ్చు, లేకుంటే ఇతరత్ర కుంభకోణాలు చేయొచ్చు, అవినీతికి పాల్పడవచ్చు, ప్రజల్ని బెదిరించవచ్చు, లేకుంటే ప్రజలపైన తప్పుడు కేసులు పెట్టచ్చు, లేకుంటే దళితులపైన తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళను చిత్రహింసలు పెట్టించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు ఎవరు ఎమ్మెల్యేలు. సో ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో రెండవ శ్రేణి నాయకులు కరువయ్యారంటే, మాగంటి గోపీనాథ్ 2014లో గెలిచాడు, 2018లో గెలిచాడు, 2023లో గెలిచాడు, 3 సార్లు గెలిచాడు. సో 3 సార్లు గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీలో మాగంటి గోపీనాథ్ కాకుండా మరొక నాయకుడి గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పగలిగే అవకాశం ఉందా? చెప్పగలిగే పరిస్థితి ఉందా? మాగంటి గోపీనాథ్ కాదు భయ్, ఇక ఫలానా మనిషి, ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జడ్, ఇతను ఉన్నాడు, ఇతను కూడా సమర్థుడే, ఎమ్మెల్యేకు పోటీ చేస్తాడు, చేయగలిగిన సామర్థ్యం ఉంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎక్కడ తయారు చేసింది? ఎవరు తయారు చేయలేదు. తయారు చేయకపోగా ఇప్పుడు పార్టీ శ్రేణులపైన, నాయకులపైనే వాళ్ళు కేటీఆర్ కానీ మరొకరు కానీ అభాండాలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, హరీష్ రావు గురించి చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ చెప్పినట్లుగానే ఆయన తన తండ్రి చనిపోయిన 10 రోజులు 13 రోజులు ప్రోగ్రామ్ ఏవైతే ఉంటాయో, కార్యక్రమాలు, రిచువల్స్ ఉంటాయో, అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతిక్షణం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో పరిస్థితుల గురించి, బలాబలాల గురించి, పోల్ మేనేజ్మెంట్ గురించి ఆయన ఆరా తీయడం, లేకుంటే పార్టీ నాయకులతో కూడా మాట్లాడడం, రివ్యూ చేయడం, ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయని ఆయనకు తెలిస్తే వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలో చెప్పడం, ఇవన్నీ చేశాడు. దాన్ని ఆయన ఎండార్స్ చేశాడు. ఎవరు? కేటీఆర్. అంటే హరీష్ రావు బాగా పనిచేశాడు ప్రతి క్షణం కూడా అని. అందుకంటే కేటీఆర్కి ఇప్పుడు హరీష్ రావు అవసరం ఉంది. హరీష్ రావు అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు పార్టీ అధ్యక్షుడే కంప్లీట్గా డిస్కనెక్ట్ అవుతూ వస్తున్నాడు పార్టీకి. అంటే ఆయన అనారోగ్యం సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి రావాలన్న ఉత్సాహం లేకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల కేసీఆర్ ఆల్మోస్ట్ ఎరవెల్లి ఫామ్ హౌస్ కేర్ ఆఫ్. సో ఇప్పుడు ఇక్కడ పార్టీని నడపవలసిన బాధ్యత కేటీఆర్ పైన ఉంది. సో కేటీఆర్ ఒక్కడే ఈ పార్టీని నడపడం సాధ్యం కాదని కేటీఆర్ కూడా అర్థమై ఉండాలి. అందువల్లనే ఆయన హరీష్ రావును పొగడడానికి, హరీష్ రావును ఆకాశానికి ఎత్తడానికి ప్రయత్నించినట్టుగా మనకి పర్టికులర్ రివ్యూ సమావేశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.